హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు చూసుకుంటే కనుక సెంట్రల్ అమ్యునిషన్ డిపార్ట్మెంట్లో పుల్గావన్, మహారాష్ట్రలో. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అండ్ ఏ పొజిషన్కి మీరు అప్లై చేయొచ్చు. ఇది వచ్చేసి గ్రూప్ సి వేకెన్సీ స్టూడెంట్స్. సో ఇది అంత మంచి ఆపర్చునిటీ. ఇది జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది, అలాగే 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. నాకు చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే, ఇంత మంచి వీడియోస్ మీ అందరి కోసం చేస్తున్నందుకు చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. మీ లైక్స్, మీ షేరింగ్స్ ఒకటి ఎంతో చాలా ఇంపార్టెంట్ మాకు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో రావడానికి ట్రై చేస్తాను. సో లెట్ us గెట్ ఇంటు ద యాక్చువల్ వీడియో. మనం చూసుకుంటే కనుక అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసి 2nd రావడం జరిగింది స్టూడెంట్స్. అండ్ మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22nd. సో 22nd ఈ మంత్ లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. 21 days స్టూడెంట్స్. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి 21 days లోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో 22nd లాస్ట్ డేట్, డెడ్ లైన్ ఫర్ దిస్ అప్లికేషన్ అండి. సో మనం చూసుకుంటే కనుక పోస్ట్ ఏమో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 8 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ప్రస్తుతానికి చూసుకుంటే మనకు అన్రిజర్వ్డ్ 4 వేకెన్సీస్, ఎస్సీ 1 వేకెన్సీ, ఓబీసీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పే స్కేల్ చూసుకుంటే యాజ్ పర్ 7th పే కమిషన్ చూసుకుంటే 19,900 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ సరిపోతుంది. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే జూనియర్ అసిస్టెంట్ జాబ్ కొట్టే అవకాశం స్టూడెంట్స్. అలాగే ఫైర్ మ్యాన్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఫైర్ మ్యాన్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్. మనకు టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి, అది కూడా అన్రిజర్వ్డ్కే 3 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పే స్కేల్ దీనికి కూడా 19,900 ఉండడం జరుగుతుంది. అండ్ 10th క్లాస్ పాసెస్ సరిపోతుంది స్టూడెంట్స్. ఈ ఫైర్ మ్యాన్కి వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ మేట్ వచ్చేసి 8 వేకెన్సీస్ ఉన్నాయి. 8 అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 8 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అండ్ పే స్కేల్ వచ్చేసి 18,000 స్టూడెంట్స్. దీనికి కూడా 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే మనం చూసుకుంటే కనుక వెహికల్ మెకానిక్ వచ్చేసి 1 వేకెన్సీ ఉండడం జరిగింది. ఆ 1 వేకెన్సీ వచ్చేసి ఓబీసీలో ఇచ్చారు. అండ్ పే స్కేల్ 19,900 రూపీస్ స్టూడెంట్స్. అండ్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఐటీఐ చేసి ఉండాలి సంబంధిత విభాగాల్లో. అండ్ 3 years ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది, లేదంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాక్చువల్ వర్క్ ఇన్ ద ట్రేడ్ ఆర్ అలైడ్ యాక్టివిటీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. టైలర్కి కూడా స్టూడెంట్స్ ఇంకొక టైలర్ వేకెన్సీ ఉంది. ఆ 1 వేకెన్సీ కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీలో ఇవ్వడం జరిగింది. దానికి కూడా 19,900 పే స్కేల్ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 21 days ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ అనమాట. పబ్లికేషన్ 2nd అయ్యింది. అండ్ 21 days అంటే మనకు 22nd July లాస్ట్ డేట్ స్టూడెంట్స్ అప్లికేషన్ సబ్మిషన్. ఓకే. సో డీటెయిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫామ్ వచ్చేసి www.indianarmy.nsc.in అనే వెబ్సైట్లో అవైలబుల్ దొరుకుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు చూసుకుంటే కనుక ఈ ఫార్మాట్లో అడ్వర్టైజ్మెంట్ నోటీస్ వచ్చేసి చూసుకుంటే, సో అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీరు వచ్చేసి ఒక పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, రిజిస్టర్ పోస్ట్ హార్డ్ కాపీ. ఆ హార్డ్ కాపీలో మెన్షన్ చేయడం ఏంటంటే, candidates for Indian nationality for the under the mentioned group C post to reach commandant CAD Pulgaon, district Wardha, Maharashtra, pin code 442303 through ordinary post, registered post, speed post. No application will be accepted by hand and students. Applicants are required to reach 28 days in case of belonging to Assam and Meghalaya. సో నార్మల్గా అయితే 21 daysలో వెళ్ళాలి. అస్సాం, మేఘాలయ ఆ కొన్ని స్టేట్స్ వాళ్ళైతే 28 daysలో రీచ్ అయితే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ వచ్చేసి డేట్ ఫర్ ఫిజికల్ ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఫిజికల్ స్కిల్ ప్రాక్టికల్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ విచ్ విల్ బి డిస్పాచ్డ్ టు క్యాండిడేట్స్ మీటింగ్ ద క్రైటీరియా ఫర్ రిక్రూట్మెంట్. సో ఒకసారి మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి స్టూడెంట్స్, మీ క్రైటీరియా కనుక వాళ్ళకు నచ్చితే కనుక మీకు ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని మీకు వీళ్ళు పోస్ట్ ద్వారా వాళ్ళైతే డిస్పాచ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో అలాగే మనం చూసుకుంటే కనుక మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి 12th క్లాస్ పాస్ ఉండాలని క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute ఆన్ కంప్యూటర్ ఆర్ హిందీ టైపింగ్ 30 words per minute ఆన్ కంప్యూటర్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే బాగుంటుంది. టైలర్కి వచ్చేసి మెట్రికులేషన్ పాస్ అని క్లియర్గా చెప్పుకున్నాం. దాంతోపాటు వెహికల్ మెకానిక్ వచ్చేసి 3 years ట్రైనింగ్ ఉండాలి స్టూడెంట్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాక్చువల్ వర్క్ ఇన్ ట్రేడ్ ఆర్ అలైడ్ ట్రేడ్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఫైర్ మ్యాన్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మెట్రికులేషన్ పాస్ సరిపోతుంది. ఫిజికల్ మెజర్మెంట్స్ ఒకటే ఉంటుంది స్టూడెంట్స్. హైట్ వితౌట్ షూస్ టు 165 centimeters, చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 81.5, చెస్ట్ ఆన్ ఎక్స్పాండెడ్ 85, వెయిట్ వచ్చేసి 50 kgs ఉండాలి మినిమం.
ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ ఇన్ 6 minutes, క్యారింగ్ ఏ మ్యాన్ ఫైర్ మ్యాన్ లిఫ్ట్ వచ్చేసి 63.5 kgs టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 183 meters with 96 seconds, క్లియరింగ్ 2.5 meters with ditch ల్యాండింగ్ ఆన్ బోత్ ఫీట్ లాంగ్ జంప్, క్లైంబింగ్ 3 meters vertical rope యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అనమాట. సో ట్రేడ్స్మెన్ మేట్కి చూసుకుంటే మెట్రికులేషన్ పాస్ సరిపోతుంది. సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ చూసుకుంటే మనకు పీఈటీలో రన్నింగ్ 1.5 kilometers in 6 minutes, క్యారింగ్ వెయిట్ ఆఫ్ 50 kg టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meters in 100 seconds అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్. ఇక్కడ చూసుకుంటే మనకు స్క్రీనింగ్ ఎలా ఉండబోతుందో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ట్రేడ్స్మెన్ మేట్ అండ్ ఫైర్మెన్ వచ్చి 1:75 రేషియోలో ఉంటుంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, టైలర్ అండ్ మెకానికల్ వెహికల్ వచ్చి 1:50 రేషియోలో మీకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఈ టెస్ట్ల గురించి ఎలా చేస్తారు ఏంటనేది కూడా నేను చెప్పాను ఆల్రెడీ. సో మనకు నెక్స్ట్ చూసుకుంటే కనుక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. రిటర్న్ టెస్ట్ కావాల్సినవి చూసుకుందాం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 questions 25 marks ఉంటాయి. అలాగే 2 hours అయితే ఇవ్వడం జరుగుతుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 questions 25 marks, ఇంగ్లీష్ 50 questions 50 marks, అలాగే జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks. టోటల్ 2 hours అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఆ 2 hours వచ్చేసి మనకు ఈ కంబైన్డ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకు ఫైర్మెన్, ట్రేడ్స్మెన్, మేట్, టైలర్ అండ్ వెహికల్ మెకానికల్కి కంబైన్డ్ రిటర్న్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. వచ్చేసి ఇది 10th basis మీదనే ఉంటుంది స్టూడెంట్స్. క్వశ్చన్స్ చాలా ఈజీ ఉంటాయి, డెడ్ ఈజీ. సో 10th basis పైనే ఉండడం జరుగుతుంది. అప్లై ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి బైలింగల్గా కండక్ట్ చేస్తారు, ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో జూనియర్ అసిస్టెంట్కి సపరేట్గా ఉంటుంది. చూసుకుంటే రిటర్న్స్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ విల్ బి హెల్డ్ ఎట్ సిఐడి పుల్గాన్ ఓన్లీ స్టూడెంట్స్. వచ్చేసి 12th standardకి ఉన్నట్టు ఉంటుంది. మిగతా అన్ని పోస్టులకు వచ్చేసి 10th standard, బట్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చి 12th standard. సో జనరల్ రీజనింగ్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 25 questions 25 marks ఉంటుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 questions 25 marks, జనరల్ ఇంగ్లీష్ 50 questions 50 marks, అలాగే జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks. సో టోటల్ 2 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. బట్ ఎగ్జామ్ పేపర్ స్టాండర్డ్ వచ్చేసి 12th class పేపర్ స్టాండర్డ్ ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ద అప్లికేషన్ షుడ్ బి అడ్రస్డ్ టు కమాండెంట్ సిఐడి పుల్గాన్, డిస్ట్రిక్ట్ వార్దా, మహారాష్ట్ర, పిన్ కోడ్ 442303, రిసీవ్డ్ త్రూ ఆర్డినరీ రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్ అని క్లియర్గా చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో మీకు వచ్చేసి ఫార్మేట్ అటాచ్ చేశారు అపెండిక్స్ ఏ, అది ఫిలప్ చేయండి. దాంతోపాటు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా 1 set అయితే పంపించాల్సి ఉంటుంది. నేను అది క్లియర్గా చెప్తాను. మీరు లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అని మీరే అరేంజ్ చేసుకోవాలని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసే ముందు అప్లికేషన్ క్లియర్గా మెన్షన్ చేయాలి పోస్ట్ ఎన్వలప్ పైన. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ మేట్ ఆర్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ ఫైర్మెన్, టైలర్, వెహికల్ మెకానికల్, ఎక్స్ సర్వీస్మెన్. సో క్లియర్గా మెన్షన్ చేయాలి, అడ్రస్ కూడా ఇవ్వాలా. సో దాంతోపాటు ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ నేను చెప్తాను వినండి. దాంతో ముందు మీరు వచ్చేసి 12 x 18 centimeters అనే సైజ్లో పంపించాల్సి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్ రిజిస్టర్డ్ ఎన్వలప్ విత్ వచ్చేసి 25 rupees స్టాంప్ వేయాలి. దాని మీద ఒరిజినల్ సర్టిఫికేట్స్ పంపించొద్దు స్టూడెంట్స్. మీరు బర్త్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ యాజ్ పర్ అపెండిక్స్ బి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ మార్క్ షీట్స్, photocopy of discharge certificate, disability certificate, domicile certificate, additional passport size photographs, OBC certificate. So candidate should be in possession of original documents, certificates are given. Okay. సో ఇది స్టూడెంట్స్, ఇలా మీరు పంపిస్తే కనుక మీకు సెలెక్ట్ చేసి మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, మీరు ఎలిజిబిలిటీ క్లియర్ ఫిట్ అయితే. సో ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకండి. కేవలం 10th పాస్తో మీకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు స్టూడెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్స్ వచ్చి 12th పాస్ సరిపోతుంది. ఫైర్మెన్, ట్రేడ్స్మెన్, వెహికల్ వచ్చేసి మనకు 10th పాస్తో ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఈ వీడియోని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను స్టూడెంట్స్. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే 10th పాస్ ఇంటర్ పాస్ అయ్యి ఇంట్లో ఉన్నారో, అలాగే మ్యాక్సిమం వీడియోని అందరూ లైక్ చేయండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం కాంపిటేటివ్ బైట్స్ పేపర్తో చిన్న ఎక్స్క్లూసివ్ బైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.